అండి మేము ఇప్పుడు తిరుపతిలో ఉన్నాము. మేము శ్రీనివాసం కాంప్లెక్స్లో ఉన్నామండి. నేను ఆన్లైన్లో వచ్చేసరికి నేను ₹100 రూమ్ బుక్ చేశాను. ఇది కొండ కింద శ్రీనివాసం. మీకు ఒకసారి రూమ్ ఎలా ఉందో చూపెడతాను రండి. మీరు ఎంట్రన్స్లో ఒక కాలింగ్ బెల్ ఇచ్చారు. నేను రూమ్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ చేసిన వెంటనే మీకు వెంకన్న బాబు ఫోటో ఒకటి కనబడుతుంది. అండ్ పెద్ద సైజ్ మిర్రర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఒక చైర్, ఒక టేబుల్, అండ్ ఇక్కడ మీకు డబల్ బెడ్ అయితే ఉంది. అండ్ మ్యాట్రిసెస్ కూడా వచ్చేసరికి క్వశ్చన్ కూడా చాలా బాగుంది. అండ్ 2 పిల్లోస్ ఇచ్చారు. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ బెడ్షీట్ ఇచ్చారు, అది కూడా రైమాండ్ది. మీకు అది చాలా వాష్ చేశారో క్లీన్ చేశారో నాకు తెలియదు, కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అసలు. అండ్ మీకు ఇక్కడ హ్యాంగర్ ఒకటి ఇచ్చారు బట్టలు తగిలించుకోవడానికి. అండ్ మీరు విండోస్ కనుక చూసినట్లయితే మస్కిటో నెట్ కూడా ఉందండి. అలాంగ్ విత్ మస్కిటో నెట్తో పాటు విండోస్ ఇచ్చారు. అండ్ బయటికి వ్యూ కూడా వచ్చేసరికి చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ ఒకటి ఇచ్చారు, ట్యూబ్ లైట్, ఒక ఫ్యాన్ అండ్ నార్మల్ ఎల్ఈడి ల్యాంప్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. అండ్ మీకు వచ్చేసరికి విత్ అటాచ్డ్ 2 బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 మ్యాట్స్ ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ 2 డస్ట్బిన్స్ కూడా ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ రెస్ట్ రూమ్ కండిషన్ కనుక చూసినట్లయితే ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చేసరికి ఒక సింక్ ఒకటి ఉంది హ్యాండ్ వాష్ అయితే చేసుకోవడానికి, ఒక మిర్రర్ ఒకటి ఉంది. అండ్ మీకు వచ్చేసరికి ఇక్కడ డబల్ ట్యాప్ ఉన్నాయి. ఒకటేమో హాట్ వాటర్ వస్తుంది, ఒకటేమో కోల్డ్ వాటర్ వస్తుంది, ఒక బకెట్, ఒక మగ్. అండ్ మీకు రెస్ట్ రూమ్ కండిషన్ కనుక చూసినట్లయితే చాలా నీట్గా ఉంది. అసలు ఎక్కడ కూడా వెట్గా లేదు, చాలా డ్రైగా ఉంది, చాలా క్లీన్గా ఉంది. అసలు నాకు అసలు లివింగ్ రూమ్లో ఉన్నట్టే ఉంది. అసలు కనీసం స్మెల్ కూడా లేదు. నేను డోర్ ఓపెన్ చేసినా సరే నాకు అసలు రెస్ట్ రూమ్ ఉన్నట్టు కూడా లేదు. అసలు చాలా క్లీన్గా ఉంది రెస్ట్ రూమ్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి లిటిన్ కూడా ఉందండి. ఇది ఇండియన్ స్టైల్ ఇచ్చారు. అండ్ విత్ ఆటోమేటిక్గా మనకి వాటర్ కూడా పంప్ అయ్యేలాగా అది కూడా ఇచ్చారు. అండ్ మీకు ఇది కనుక చూసినట్లయితే లిటిన్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఇంకా అసలు స్మెల్ కానీ అసలు ఏది కూడా లేదు. 2 వాష్రూమ్స్లోని కూడా మళ్ళీ ఇక్కడ ఎల్ఈడి ల్యాంప్స్ ఒకటి ఇచ్చారు. చాలా క్లీన్గా ఉన్నాయండి ఇక్కడ ఎల్ఈడి ల్యాంప్స్. అసలు ఓడోర్ కానీ స్మెల్ కానీ అసలు ఏదీ లేదు. అసలు నేను వచ్చేసరికి ₹100 ఎలాంటి రూమ్ ఉంటుందని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఇన్ కేస్ కనుక తిరుపతి కనుక ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు బయట ఒక ₹2,000 ₹3,000 స్పెండ్ చేసినా సరే, మీరు ఏసీ రూమ్ తీసుకున్నా సరే ఇంత స్పేషియస్గా అండ్ ఇంత క్లీన్గా అయితే మాత్రం డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే నేను చాలాసార్లు తిరుపతి వచ్చాను, బట్ నేను బుక్ చేసుకోవడం అయితే నాకు లక్కీగా ఆన్లైన్లో అయితే ఫస్ట్ టైం నాకు దొరికింది ఇలాగా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంకో ఇన్ కేస్ కనుక మీరు వచ్చేలా ఉంటే మాత్రం డెఫినెట్గా ప్లాన్ చేయండి. అండ్ మీకు ఒకసారి అవుట్ సైడ్ కూడా చూపెడతాను. అండ్ మీరు కనుక అవుట్ సైడ్ చూసినట్లయితే చాలా క్లీన్గా ఉంది అసలు. అస్సలు కనీసం 0 డస్ట్. అండ్ మీకు రెస్ట్ రూమ్స్ కానీ అన్నీ కానీ చాలా క్లీన్గా ఉన్నాయండి. సిద్ధు దా నేను ఇప్పుడు సి బ్లాక్లో ఉన్నానండి. ఇలాగే 4 బ్లాక్స్ ఉన్నాయి, ఏబిసిడి. అన్ని బ్లాక్స్ కూడా ఇంటర్నల్లే కనెక్టెడ్ ఉన్నాయి. బట్ అది అన్ని బ్లాక్స్ కూడా చాలా బాగున్నాయి. సిద్ధు రాను సరే, నేను వెళ్ళిపోతున్నాను, రా సిద్ధు, బాయ్. సిద్ధు బాయ్. చూడండి ఇది క్లీన్ చూడండి. అసలు క్లీన్నెస్ అసలు టైల్స్ కానీ క్లీన్నెస్ కానీ ఆసమ్ అసలు. సిద్ధు మన రూమ్ దా. సిద్ధు బాగుందా?